విశ్వాసముంచువాడు ఖండింపబడడు, కానీ విశ్వసింపని వాడు దేవుని జనదైక కుమారుని నామమందు విశ్వాసము ఉంచనందున వాడు అది వరకే ఖండింపబడి ఉన్నాడు. యోహాను వచనం 3:36 కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండదు. రోమన్స్ 6:17 ఏముందంటే, అయితే మీరు పాపము నాకు దాసులై ఉంటిరి. థ్యాంక్ యూ. అగ్నిగుండములోనికి ప్రత్యక్షత 20:15 మరియు ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనుగొనబడుదో వాడు అగ్నిగుండములోనికి పడవేయబడెను. మనము తప్పిపోయి ఉన్నాము. లూకాసు వార్త 19:10 ఎలే అనగా మనిషి కుమారుడు తప్పిపోయి దానిని వెదకి రక్షించుటకు వచ్చనని సెలవిచ్చాను. రోమన్స్ 6:23 ఏముందంటే, ఏలైనగా అంటే నాకు తెలిసినంత వరకు నేను శారీరకంగా చనిపోయి ఉంటానని తెలుసు, కానీ నేను ఆత్మీయంగా కూడా చనిపోయి ఉంటానని వాక్యంలో రాయబడి ఉందా? అంటే నాకు పనిష్మెంట్ ఉంటుందా? నేను పాపాన్ని నాకు పనిష్మెంట్ ఉంటుందా? దేవుని ఉగ్రత నా మీద ఉంటుందని వాక్యంలో రాయబడి ఉంది. నేను ఇంకా పాపినే ఉండగానే నేను స్టార్టింగ్ నుంచి పాపం చేసి ఉన్నాను కాబట్టి నేను పాపమునకు దాసురాలనే ఉన్నాను. అంటే ఇప్పుడు నేను పాపిని కాబట్టి నన్ను అగ్నిగుండంలో పడవేస్తారా? నేను తప్పిపోయి ఉన్నాను అంటే నేను పాపంలో తప్పిపోయి ఉన్నాను. నిత్య జీవము రోమన్స్ 6:23 ఏముందంటే, ఏలైనగా పాపము ఒక జీతము మరణమే, దేవుని కృప అయితే దేవుని కృప వరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవమై ఉన్నది. థ్యాంక్ యూ. క్షమాపణ తులసి 1:14 ఏముందంటే, ఆయన యందు మనము తన రక్తము ద్వారా విమోచనము అనగా తన పాపాలైన క్షమాపణ కలిగి ఉన్నాము. తీతు 2:11 ఏలైనగా రక్షణ తెచ్చుము, దేవుని కృప మనుషులందరికీ ప్రత్యక్షపరచు. థ్యాంక్ యూ. ఎలయనగా రక్షణను రప్పించు, దేవుని కృప మనిషికి ప్రత్యక్షమును. నివసింపగలడు. ఎఫెసీయులు 3:17 ఏముందంటే, అతడు విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయములలో నివసింపగలడు. అలాగున మీరు ప్రేమలో వేరుగలిగి స్థిరపడి ఉంటుంది. క్రీస్తు ప్రేమ ఎఫెసీ పత్రిక 3:10
19వ దేవుని సంపూర్ణత ఎంతటితో మీరు పూర్ణులగునట్లు వివేకము మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును సామర్థ్యము కలిగి ఉంటుంది. ఆనందము. యోహాను 15:11 ఏముందంటే, నీ ఆనందము నిలిచి ఉండునట్లు నీ ఆనందము పరిపూర్ణ మగునట్లు ఇవన్నింటినీ మీతో చెప్పున్నాను. సమాధానము. ఫిలిప్పీ 4:7. అప్పుడు సమస్త గ్రహింపు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు ద్వారా మీ హృదయములను మీ మనస్సులను కాపాడు. ఇందాక నేను తెలుసుకున్నాను అసలు నేను ఏమై ఉన్నాను, నేను పాపిని అని తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు నాకే చేసిన వాగ్దానాలని నేను తెలుసుకున్నాను. అంటే నాకు దేవుడు నిత్య జీవం ఇస్తానని చెప్పేసి నాకు వాగ్దానం చేశారు. తర్వాత నా ఒక్క పాపం కాదు, 2 పాపం కాదు, నా మొత్తం నాలో ఉన్న ప్రతి పాపంని దేవుడు క్షమిస్తానని చెప్పి నాకు వాగ్దానం చేశారు. ఇంకా అలాగే నాకు రక్షణ ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నాడు. ఇంకా దేవుడు నా హృదయంలో నివసిస్తానని, ఇంకా ప్రేమని, ఇంకా ఆనందంని, అలాగే సమాధానాన్ని నాకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి ఉన్నాడు. ఇవన్నీ దేవుడు వాక్యం ద్వారా నాకు వాగ్దానం చేసి ఉన్నారు. మొరపెట్టు వాడెవరైనను. రోమా 10:13 ఇల్లేమునంటే, ఏలైనగా ప్రభునామమున మొరపెట్టు వాడెవరైనను రక్షింపబడును. థ్యాంక్ యూ. నోటితో ఒప్పుకొని. రోమియోలకు రాసిన పత్రిక 10:9. అదేమనగా, ప్రభు అయిన యేసును నీవు నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎందరూ స్వీకరించారు. యోహాను 1:12 ఏమనుందంటే, అయితే ఆయనను ఎందరూ స్వీకరించారో వారికి, అనగా ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. పశ్చాత్తాప పడేవలెనని. అపోస్తుల కార్యము 17:30 ఏమనుందంటే, మరియు అవివేక సమయములలో దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే మనుషులందరూ ప్రతి చోట పశ్చాత్తాప పడేవలెనని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. అంటే ఇప్పుడు నేను ఏమై ఉన్నానని తెలుసుకున్నాను వాక్యం ద్వారా. తర్వాత దేవుడు నాకే చేసిన వాగ్దానాలని నేను తెలుసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలనేది కూడా నేను ఇప్పుడు వాక్యం ద్వారా తెలుసుకొని ఉన్నాను. నేను పాపిని కాబట్టి మొదటిగా నేను ఆయన నామమందు మొరపెట్టాలని తెలుసుకున్నాను. తర్వాత నేను ఆయనని నా నోటితో ఒప్పుకొని ఉన్నాను. తర్వాత నేను యేసుక్రీస్తుని నాలో స్వీకరించి ఉన్నాను. ఎలాగనైతే దేవుడు నేనెంత పాపినై ఉండగా నా పాపాల కోసం ఇక్కడ ఈ లోకానికి వచ్చి చనిపోయి పాతి పెట్టబడి మూడో దినమున తిరిగి లేచారు. ఇంకా నన్ను నేను రిపెంట్ అయి ఉన్నాను. తీర్చబడి ఉన్నారు. రోమా 3:24 క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఆయన కృప చేత ఉచితముగా నీతిమంతులని తీర్చబడి ఉన్నారు. థ్యాంక్ యూ. మనలను కడిగి. ప్రకటన 1:5 తన ప్రకటన స్వరక్తముతో మన పాపముల కడిగి ఉండు.
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ప్రత్యక్షత గ్రంథము 21 అధ్యాయము 27వ వచనంలో ఏముంది అంటే, అప్పుడు గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వారే తప్ప అపవిత్రపరచినది ఏదైనాను, హేయము జరిగించినది ఏదైనాను, లేక అబద్ధము కలుగజేయదేదైనాను దానిలోకి ఏ విధముగానైనాను ప్రవేశింపడు. దేవుని కుమారులై ఉన్నారు. రోమా 8వ అధ్యాయము 14-15 వచనంలో ఏలైనగా ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉన్నారు. ఏలైనగా మరలా భయపడుకుడి, మీరు దేవుని దాసత్వపు ఆత్మను పొందలేరు కానీ దత్తపు ఆత్మను పొంది ఉన్నారు. అందును బట్టి మనము అబ్బా తండ్రి అని మొరపెట్టదాము. థ్యాంక్ యూ. అంగీకరింపబడిన వారిగా యెషయాకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము ఏమని ఉందంటే, తన కృపా మహిమ యొక్క స్తుతికై ఆప్తియుని అందు ఆయన మనలను దానిలో అంగీకరింపబడిన వారిగా చేసెను. థ్యాంక్ యూ. ప్రతిష్ఠింపబడి ఉన్నాము. మనమందరము ప్రతిష్ఠింపబడి ఉన్నాము. 1 కొరింథీ 6:11లో ఏమని ఉందంటే, మరియు మీలో కొందరు అట్టివారై ఉండిరి, కానీ మీరు కడగబడి ఉన్నారు, కానీ మీరు ప్రతిష్ఠింపబడి ఉన్నారు, కానీ మీరు ప్రభువైన యేసు నమ్మునందున మన దేవుని ఆత్మ వలెనను నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. థ్యాంక్ యూ. నూతన సృష్టి అయి ఉన్నాడు. 2 కొరింథీ 5:17లో ఏమని ఉందంటే, కాబట్టి ఎవడైనను క్రీస్తు యందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు, పాతవి గతించిపోయిన, ఇదిగో సమస్తమైనవి నూతనమాయెను. థ్యాంక్ యూ. ఇలాగనైతే నేను తెలుసుకుని ఉన్నాను, అసలు నేనేంటిది, వాట్ ఐఆమ్ అనేది నేను తెలుసుకున్నాను. తర్వాత దేవుడు నాకై చేసిన వాగ్దానాలని నేను తెలుసుకున్నాను. తర్వాత నేను ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఏం చేయాలనేది కూడా నేను తెలుసుకున్నాను. ఇవి చేయడం ద్వారా దేవుడు నాకై ఏం చేస్తాడు అనేది కూడా నేను ఇప్పుడు వాక్యం ద్వారా తెలుసుకున్నాను. నేను తీర్చబడతానని తెలుసుకున్నాను. తర్వాత ఆయన ప్రీషియస్ బ్లడ్ రక్తంలో నన్ను వాష్ చేస్తానని తెలుసుకున్నాను. నేను నా పేరుని జీవ గ్రంథంలో సెక్యూర్ చేసుకున్నానని చెప్పి తెలుసుకున్నాను. తర్వాత దేవుడు ఆయన కుమారునిగా నన్ను స్వీకరిస్తారని చెప్పి తెలుసుకున్నాను. ఇంకా నేను ప్రతిష్ఠించబడ్డానని తెలుసుకున్నాను. తర్వాత నేను ఆయనలో ఒక నూతన సృష్టిగా మారానని చెప్పి నేను తెలుసుకున్నాను. నా పేరు ఫీబీ. నేను 2020 ఆగస్ట్ 9th రోజు నేను రక్షింపబడి ఉన్నాను. అండ్ 2021 Feb 7th నేను ఈ చర్చ్లో ఒక మెంబర్ని అయి ఉన్నాను. నేను ముందుగానే రక్షింపబడి ఉన్నాను, కానీ మీకు ఈ స్క్రిప్ట్ ద్వారా తెలియపరచడానికి నేను పాపిగా యాక్ట్ చేశాను. అండ్ దేవుడు నేను నా పాపల కోసం ఈ లోకానికి వచ్చి నా పాపల నిమిత్తమై మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడని చెప్పి నేను నమ్మి ఉన్నాను. ఇవన్నీ ద్వారా నేను వాక్యం నాకై ఏం చెప్తుంది అనేది తెలుసుకొని ఉన్నాను. అందరం సపోర్ట్లు కొడతాం. చిన్నపిల్లల మేసి బిడ్డల మీ అందరినీ DBS 2026కి వెల్కమ్ చేస్తున్నాం మేమందరం. వెల్కమ్ టు DBS 2026. ఓకే, చిన్న